తొలి జాబితా విడుదల తర్వాత టీడీపీ జనసేన పార్టీలో అసంతృప్త సెగలు ఎగిసిపడుతున్నాయి. తనకు టికెట్ రాకపోవడంపై టీడీపీ నేత బోడే ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అన్నారు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ. మరోవైపు నిడదవోలు నుంచి పోటీ చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ సూచించారని, దానిపై కార్యకర్తలతో చర్చిస్తున్నానని అన్నారు కందుల దుర్గేష్. మొదటి లిస్టులో పేరు వస్తుందని మాత్రం మేము చాలా ఆశగా ఎదురు చూసాం, చాలా నిరాశ కూడా చెందాం. ఇది నిన్న జరిగింది. కానీ అంతకుముందు నుంచి కూడా రకరకాలుగా పార్థసారథి గారు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా పార్థసారథి గారు పెనంలూరులో పోటీ చేస్తున్నారంట అని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది. అప్పుడు కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే 4.5 సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడ్డాం, ప్రతి నిమిషం ప్రజల్లో ఉన్నాం, పార్టీని డెవలప్ చేసాం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డంకా మోగిస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున అందరి కళ్ళు దీని మీద ఉన్నాయి. లేదు, నేను అతనికి ఏమి సహకరించే ఆలోచన కానీ పరిస్థితి కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రంలో ఇండివిజువల్గా ముందుకు వెళ్తాను. ప్రజల ఆమోదంతో ముందుకు వస్తాను. ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. ఈరోజు నేను ప్రజల అభిష్టం మేరకు ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నాను. మా అధినాయకుడు నాకే టికెట్ అని చెప్పి రాజమండ్రిలోనే ప్రకటించడం అనేది ఆయనకి ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ మనకే ఉండాలనేటువంటి ఆలోచనని చూపిస్తుంది, మనకి అది ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో పొత్తు ధర్మంలో పొత్తులో మాట్లాడుకునేటప్పుడు ఆ పార్టీ కానీ మేము కానీ కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు